హలో గాయ్స్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ విత్ న్యూ వీడియో. ఇవాళ కొత్త బయటతో మళ్ళీ వచ్చేసినాము. ఇక రెగ్యులర్గా సేమ్ బయటే, కానీ ఇవాళ కొత్తగా స్పెషల్ ఇంగ్రీడియంట్ ఒకటి వేస్తున్నాము, పౌన్స్ పౌడర్. అది సో ఫస్ట్ అయితే తౌడు తీసుకోండి. తౌడు మేము ఇవాళ కిలోన్నర తీసుకున్నాము. ఇక 2-3 ఫీడర్లు ఆడుతున్నాము, కానీ తక్కువ తీసుకున్నాము. మీరు ఎక్కువ ఫీడర్లు ఆడితే ఎక్కువ తీసుకోర్రి. ఇంకా కొంచెం గోధుమ పిండి తీసుకోర్రి. అలా ఒక 250 గ్రామ్స్, పావు కిలో గోధుమ పిండి తీసుకొని మంచిగా మిక్స్ చేసుకోర్రి. దాన్ని అంతా మిక్స్ చేసుకొని మంచిగా కలవాలి. అది అలా అంతా కలిపేసినాక పౌన్స్ పౌడర్ ఇవాళ ఇదే మ్యాజిక్. మొత్తం బయట మీద ఇదే మ్యాజిక్. ఇవాళ చూద్దాం పడతాయో పడేదో తెలియదు. పౌన్స్ పౌడర్తో వాసన అయితే మస్తు వస్తుంది. ఇక వాసనకి ఉరికొస్తాయా లేకపోతే ఉరికిపోతాయా చేపలు చూద్దాం. ఇవాళ మంచిగా మిక్స్ చేసుకోరు. అంతా పిండిలా కలిసిపోవాలి, మీద ఉండొద్దు. అది మొత్తం అడ్డిపండ్లు. ఇక ఖరాబ్ అయిన అడ్డిపండ్లు తీసుకోర్రి, మంచి అడ్డిపండ్లు తీసుకోకూర్రి. వాసనలు ఎక్కువ రాదు, ఖరాబ్ అయిన దాంట్లో వాసన ఎక్కువ వస్తుంది. ఇక 4-5 అడ్డిపండ్లు వేసేస్తా. 4-5 అడ్డిపండ్లు వేసేసి మిక్స్ చేసేస్తాయి కదా. ఇక మొత్తం అయితే కలిపేసిన, మొత్తం గట్టిగా ముద్ద చేసుకొని ఇక ఫీడర్ పెట్టేస్తాయి. ఇవన్నీ ఫీడర్లో కలిపి వేసేద్దాం. ఇక అన్నీ వేసేసి చూద్దాం ఇక పడతాయో పడాయా. అయితే పెట్టేసిన అలా ఫ్రెండ్స్, ఇంకా చూద్దాం ఎంతసేపు అయినా తిరుగుతుందో. సో జస్ట్ ఇప్పుడు డబ్బాలు వేసేసి చెట్టు నీడకు పోయి కూర్చుదాం అనుకున్నా, కానీ చూసేవారు డబ్బా తిరిగింది. 2 నిమిషాలకి టైంతో కాలేదు. పౌన్స్ పౌడర్కి పూరీలే వాడతారు అనుకున్నా, కానీ చేపలు గిట్ట పడుతున్నాయి. మీరు గిట్ట ట్రై చేయర్రి. పూరీలు పడకపోతే చేపలు అయితే పక్కా పడతాయి. ఫుల్ వెయిట్ వస్తుంది. చేప ఎంత ఉందో తెలియదు, కానీ ఫుల్ వెయిట్ వస్తుంది. మన చెయ్యి ఇట్లా వస్తుంది. कूदा उधर बड़ा है क्या किया, छोटे मीडियम ही दिखा. ये 2 निमिषाల్లో ఇది. ये क्या है, हल्का हो गया गया क्या है क्यों आइशा इल्लू बेटा यार है इतना बेटा के किधर अच्छा एक टोके को लगा होगा रे. अभी बढ़ गए वे. మిర్గమే. చూడండి ఫ్రెండ్స్, ఇది పౌన్స్ పౌడర్ మహిమ. ఇది మీరు కూడా కలపండి, మీరు కూడా పట్టండి. పౌన్స్ పౌడర్ ఇది వచ్చేసి మిర్గము ఉంటుంది, 3 కిలోల దాకా ఉంటుంది. రైట్. సో ఇప్పుడు చేపలు కూడా వచ్చింది అనుకొని ఆగిపోయినాము. మళ్ళీ వాళ్ళు ఇప్పుడు ఈ చెరువులో వెట్టనిస్తలేరు చేపలు. ఇక మౌంటైన్ డ్యూ తాగండి రిస్క్ తీసుకొని అంటారు కదా, మేము మౌంటైన్ డ్యూ తాగకుండా రిస్క్ తీసుకొని వచ్చినాము. కానీ ఇక చేపలు కూడా కాదో తెలుస్తలేదు, ఐడియా లేదంతా.
ఇక లాస్ట్కి వచ్చేవారికి గుంజేసినాము ఏదైతే అదని, కానీ చేపలు లేకుండా ఆయన. क्या खेलने वाला है दिख रहा. क्या मस्त చూడండి. वाह ఫ్రెండ్స్ కిడ్డీకైతే ఇది కొట్టినా याद है इसकी किस्मत इतनी खराब है रही है. बहुत सॉलिड नजदीक डाला मैं. वही से जब भी मारे टाइम में देख लिया मैं इन्हें क्या ऐसा मार रही बोल के. హలో గాయ్స్ ఇయాలైతే షికార్ అయిపోయింది. చేపలు అయితే మస్తు పడ్డాయి, రౌలు పెద్ద పెద్ద రౌలు పడ్డాయి. కానీ మనం కింద వేసి అయితే చూపించలేను, ఎందుకంటే ఇక్కడ మొత్తం అది గుడ్డలే ఉన్నాయి. కింద వేయగానే మళ్ళీ కింద పోతూనే ఉంటాయి. ఇవాళైతే ఇది కొత్త బయట వాడినా, ఎప్పటికైతే ఇంతే ఉంది చూడండి.